సమ్మర్ తర్వాత టాలీవుడ్ హీరోలు ఎక్కువగా ఫోకస్ చేసే సీజన్ దసరానే. పండక్కి లాంగ్ హాలిడేస్ ఉండడంతో పాటు థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. అందుకే సమ్మర్ మిస్ అయిన సినిమాలన్నీ విజయదశమినే టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఇదే ట్రెండ్ 2026లో కూడా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇంకా 6 నెలలకు ముందే దసరా సీజన్ పూర్తిగా ఫుల్ అయిపోయేలా ఉంది. వరుసగా స్టార్ హీరోలు పండక్కే బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతి సీజన్ పూర్తయింది. సమ్మర్ రిలీజ్లు రెడీ అవుతున్నాయి. ఇక దసరాకు మాత్రం గట్టి పోటీ ఖాయం అనిపిస్తుంది. ఇప్పటికే 3 నుంచి 4 స్టార్ హీరోలు దసరా టార్గెట్ తో ప్లానింగ్ చేస్తున్నారు. అందరిలో ముందు ఈ రేస్ లో రామ్ చరణ్ ఉన్నారు. మార్చ్ 27న రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యాల కారణంగా వాయిదా పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమా నెక్స్ట్ టార్గెట్ గా దసరాను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ కూడా దసరా బరిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ కు ఇంకా దాదాపు 50 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసి అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు టీం సన్నద్ధమవుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మొన్నటి వరకు దసరాకు ఫౌజీ ఒక్కటే అనుకున్నారు. కానీ ఇప్పుడు చరణ్ సినిమా కూడా అదే సీజన్ లో వచ్చేలా ఉండడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ పోటీలోకి కింగ్ నాగార్జున కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే బంధవ్ సినిమా కూడా దసరాకే రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా పూర్తవుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయినట్లు సమాచారం. నాగార్జున సినిమా అంటే తక్కువ అంచనా వేయడానికి లేదు. పైగా ఇది ఆయన 100వ సినిమా కావడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అందుకే ఈసారి దసరా బాక్స్ ఆఫీస్ వార్ మాత్రం రామ్ చరణ్ ఒకవైపు, ప్రభాస్ మరోవైపు, మధ్యలో నాగార్జునతో గట్టిగానే ఉండబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నట్లే 3 సంవత్సరాల క్రితం గోస్ట్ సినిమాతో కూడా నాగార్జున దసరాకే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే పండక్కి కింగ్ దండయాత్ర చేయబోతుండడంతో 2026 దసరా టాలీవుడ్ కు హై వోల్టేజ్ సీజన్ గా మారడం ఖాయమనే చెప్పాలి.